హలో గాయ్స్, వెల్కమ్ టు బస్ స్టాప్ పకోడీ. ఈ టుడే వీడియో వచ్చేసి బాపట్ల ఉన్న సూర్యలంక బీచ్ అయితే విజిట్ చేస్తున్నాం. మనం అయితే ఎలా ఉంటుందో మీరే చూడండి. నాకైతే సూపర్ ఉంది, చాలా నచ్చింది. మేమైతే మా ఫ్యామిలీతో వెళ్ళాం, ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో చూసి అనుకుంటున్నాను. అక్కడ ఉన్నాయి చూపించాను. అక్కడ మినీ థియేటర్ కూడా ఉంది. ఆ మినీ థియేటర్ కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి ఎట్లా ఉందో. లోపలికి వెళ్ళి చూపించాను, చూడండి ఎట్లా ఉందో. వీడియో అయితే చాలా బాగుండిద్ది. ఇదైతే మనం వెళ్ళాల్సిన దారి అనమాట. చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి. ప్రతి షాప్ ఇక్కడ ఉంటుంది. టాటూస్ కానీ కొత్తగా అయితే ఏదో పాస్ట్లో అయితే ఏటీఎం అనేది లేదు. ఇప్పుడైతే ఏటీఎం కూడా మనకి ఉంది, కొత్తగా పెట్టారు. ఇక్కడ ఫ్యామిలీ రెస్టారెంట్స్ ప్రతి ఒక్కటి కూడా వచ్చాయన్నమాట, కొత్తగా ఓపెన్ చేశారు. ఇక్కడ ఇదివరకు అయితే ఇవన్నీ ఉండే కాదు, ఇప్పుడైతే చాలా అప్డేట్ అయిపోయింది. మనమైతే ముందుకు వెళ్దాం. అలానే ముందుకు వచ్చి బైక్ పార్క్ చేసుకొని అట్లా ముందుకు వెళ్తుంటే మనకి తగులుతాయి అన్నమాట. ఎండి చేపలు, ఎండి రొయ్యలు అన్నీ ఏ టు జెడ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ప్రతిదీ అమ్ముతారు. అక్కడ స్నానం చేసిన వాష్రూమ్స్ అవన్నీ ఉన్నాయి చూసారా. అక్కడ బీచ్లో మునిగి రాగానే స్నానం చేయడానికి చూడండి, నేను చూపిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా. మా బ్రదర్ వెళ్తున్నారు ముందలైతే. వెదర్ చూడండి, వెదర్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండిద్ది. మైండ్ అయితే చాలా బాగుండిద్ది. ఆ సౌండ్ వచ్చే బీచ్ సౌండ్ అయితే చాలా బాగుండిద్ది. అది కూడా మీకు చూపిస్తాను వచ్చే వీడియోలో, చూసుకోవచ్చు. బీచ్ సౌండ్ అయితే వినే ఉంటారు. ఇక్కడ చూసుకోవచ్చు ఒంటెలు ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ చిన్న వ్యాపారస్తులు కూడా, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇక్కడ సేల్ చేసుకుంటారు. కండ్లని సంథింగ్ వాళ్ళకి ఇంకా గుగ్గిలని అయ్యని సేల్ చేసుకుంటూ ఉంటారు చిన్న వ్యాపారులు. ఐస్ క్రీమ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒంటికి రైడ్ వచ్చేసి 70 రూపీస్ అని చెప్పారు వాళ్ళు. ఇదివరకు అయితే ఇక్కడ కూర్చునేవి కూడా లేవు. ఇప్పుడైతే అవన్నీ చాలా అప్డేట్ అయిపోయింది సూర్యలంక అయితే. ఇదివరకు ఇంత ఉండేది కదా. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడైతే చాలామంది వస్తారనమాట. దగ్గర వాళ్ళు అయితే అసలు రారు, నిజం చెప్తున్నాను. దగ్గర వాళ్ళు అయితే చాలా తక్కువ రావడం. చాలా దూరం నుంచి అయితే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. హైదరాబాద్ అని చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. యూఎస్ వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ మనం చూసుకుంటూ ఉంటే. ఈరోజు సండే కాబట్టి మనకు కనిపించలేదేమో కానీ కన్ఫామ్గా అయితే యూఎస్ వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేసి ఎంజాయ్ చేసి వీకెండ్ ఎంజాయ్ చేసి వెళ్తారు. ఇక్కడ మా అమ్మ చిల్లి అవుతుంది, నేను అవ్వట్లేదు. నేను కెమెరా పట్టుకొని తిరగడం సరిపోతుంది నాకు. ఇక్కడైతే చాలా రిసార్ట్స్ ఉన్నాయి, మినీ రిసార్ట్స్ ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ఒక 5-6 ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంటాయి రిసార్ట్స్ కూడా. ఇక్కడ ఉండి స్టే చేసి ఎంజాయ్ చేసి వీకెండ్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుండిద్ది. మా వాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మామూలు కాదు, వ్యూ చాలా బాగుంది అసలుకి. నా చేతిలో అయితేనేమో కెమెరా పెట్టారు, వీళ్ళిద్దరేమో ఎంజాయ్ చేస్తున్నారు. మా వాడు వెళ్తుంటేమో మా అమ్మ ఏమో ఒకటే పిలుస్తుంది. మా అమ్మ ఏమో లోపలికి వెళ్ళొద్దు అంటుంది. మేమైతే లోపలికి వెళ్తున్నాము. గైస్ మీరైతే చూసారు కదా, అది వస్తుంది కదా. దానికైతే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. గుర్రం కూడా ఉంది చూసారు కదా, 70 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు దానికైతే. చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఈ రైడ్ మాత్రం. అసలు నేను వెళ్ళలేదు, ఒడ్డునే ఉన్నాను. మా అమ్మ చూడ ఏమంటుందో మీరే వినండి ఒకసారి. నేనైతే ఇంకా దెబ్బకి బయటకు వచ్చేసాను. ఇంకా బయటకు వచ్చేసి కొంచెం అట్లా కెమెరా ముందు అట్లా కనిపించాను. చూసుకోవచ్చు, మేమైతే ఇటువైపు వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్ టైమ్ నా ఫేవరెట్ అనమాట. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి తినకుండా అయితే నేనైతే వెళ్ళకుండా ఉండను, తినే వెళ్తాను. అది వచ్చేసి 2 పీసెస్ వచ్చేసి ఒకటి 100 రూపీస్ అనమాట చెప్పిందామా. ఫుల్గా కారం పెట్టి నూనె వేయించుతారు, చాలా బాగుండిద్ది. ఈ ఆంటీ అయితే మనకు తెలిసిన ఆంటీయే. ఈ ఆంటీ దగ్గర ఎప్పుడైనా వెళ్తే ఆ ఆంటీ దగ్గర విజిట్ చేయండి. ఆంటీ చాలా కొంచెం తక్కువగా ఇచ్చిద్ది.
మన ఫేవరెట్ ఐటమ్ అయితే వచ్చేసింది నూనెలోంచి. మనం ఇంకా నిమ్మకాయ పిండి ఉల్లిపాయలు తీసుకొని ఇంకా తినడం స్టార్ట్ చెయ్యాలి. ఎట్లా ఉందో చూసుకోవచ్చు మీరే, చూడండి ఎట్లా ఉందో. నోరు ఉడుతుంది కదా మీకు కూడా. ఏం ఫీల్ ఉండదు మామ. మనం బీచ్ బయటకు వస్తే రిసార్ట్స్ పక్కనే ఉంటుంది అనమాట ఈ టెంపుల్ కూడా. చాలా బాగుంటుంది చూడడానికి మాత్రం, చాలా అంటే చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని రావచ్చు అనమాట. ఆగయా మన స్టార్ ఐటమ్. బయటికి రాగానే కొంచెం దూరం రాగానే మినీ థియేటర్ అనేది మనకైతే కనిపిస్తుంది అనమాట. లోపలికి వెళ్ళచ్చు. లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి. థియేటర్ నేమ్ వచ్చేసి పిక్చర్స్ టైమ్ అనమాట. లోపలికైతే మనం వెళ్దాం ఎట్లా ఉంటుందో. మన థియేటర్ ఓనర్ అయితే మనల్ని అయితే లోపలికి తీసుకెళ్ళను అది అన్నాడు. షో టైంలో చూద్దాం అయితే కుదిరిద్ది అన్నాడు. అట్లా ఒకటి రిక్వెస్ట్ చేసి లోపలికి అయితే మనం అయితే వచ్చాము. చూడండి ఎలా ఉందో. గాయస్ ఇంకోటి అయితే చెప్పాలి, ఇదంతా ఎయిర్తోనే ఇదంతా ఇట్లా క్రియేట్ చేశారనమాట. జస్ట్ బబుల్ టైప్ ఎయిర్ అనమాట ఇదంతా. లోపల అయితే నెక్స్ట్ లెవెల్, అసలుకి చాలా బాగుంది. లోపల అయితే నార్మల్ థియేటర్కి అసలు తేడా లేనట్టు ఉంది. చాలా బాగుంది. కాకపోతే కొంచెం వేడిగా ఉంది, కానీ సినిమా స్టార్ట్ అయితే చల్లగానే ఉండిద్ది.